మనకు అర్థం కావాలి, మన జీవితంలో మనం ఎక్కడ పని చేసినా అది మన చిత్తంతో జరిగేది కాదు. ఇంక్లూడింగ్ ప్రార్థన చేస్తూ అయ్యగారు అన్నారు, ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో కష్టపడుతున్న తల్లులు తండ్రులు ఉన్నారట, సహోదరులు. ఒక మాట చెప్పనా, వారు అనుకుంటే వారు అక్కడికి వెళ్ళలేదు, దేవుడు అనుకుంటే అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి అనుకున్న వాళ్ళందరూ వెళ్తున్నారా? వెళ్ళరు. కానీ కొంతమంది ఎందుకు వెళ్ళారు? దేవుని సహాయం లేదా దేవుని చిత్తము, ఆయన సంకల్పం వారి ఎడలుంది. నెక్స్ట్, నువ్వు ఏ చిన్న ఉద్యోగం చేసినా, ఏ కూలి పని చేసినా, ఆ కూలి పని విషయంలో, ఆ వ్యాపారం విషయంలో నువ్వు రాజకీయవేత్తవైనా, ఉద్యోగస్తులైనా, ఎవరైనా, చివరికి ఆటో డ్రైవర్ అయినా, రిక్షా నడుపుకునే వ్యక్తి అయినా, ఏ పని చేసే వ్యక్తి అయినా, నువ్వు ఆ పని చేయడానికి కారణం దేవుడు. ఇది మర్చిపోకండి.